జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో హో వాలి, నాకు సుగ్రీవుడు తమ్ముని లాంటివాడు. ఎప్పుడైతే సుగ్రీవుడు నువ్వు చేసినటువంటి అధర్మ కార్యాన్ని గురించి నాకు చెప్పాడో వెంటనే నేను సకల వానరుల మధ్యలో వాలిని చంపేస్తా అని ప్రతిజ్ఞ కూడా చేశాను. వాలి, నా వంటి వాడు ఒక్కసారి ప్రతిజ్ఞ చేశాడంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక నిర్లక్ష్యము చేయడు. హో వాలి, ఇన్ని కారణాల చేత నేను నీకు వేసిన శిక్ష సరైనదే అని నువ్వు అంగీకరించాలి. సర్వదా ధర్మ ఇత్యేవ ద్రష్టవ్యః తవ నిగ్రహః. నిన్ను శిక్షించటం అనేది సర్వ విధాలుగా ధర్మమే, కానీ అధర్మము కానే కాదు అని అందరూ తెలుసుకోవాలి. వాలి, ధర్మాన్ని పాటించేవాడు సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడు నాకు మిత్రుడు. నా మిత్రుడికి నువ్వు శత్రువు. అందులోనూ అధర్మాన్ని పాటించావు నువ్వు. ఆ రకంగా ధర్మాన్ని పాటించే నా మిత్రుడు సుగ్రీవునికి శత్రువైన నువ్వు అధర్మాన్ని పాటించావు కనుక నిన్ను వధించటమనేటటువంటిది ధర్మమేవ అనుపశ్యతః. ధర్మమే, సర్వ విధాలుగా ధర్మమే. ఇప్పటికైనా నువ్వు ధర్మాన్ని పాటించాలంటే నేను నీకు ఇచ్చిన ఈ శిక్ష నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తమే అని నువ్వు అంగీకరించు అంటూ శ్రీరామచంద్రుడు అద్భుతంగా తన యొక్క ధార్మికమైనటువంటి ప్రవర్తనను వాలికి అర్థమయ్యేటట్టుగా చెబుతూ ఉన్నాడు. తాను వాలికి విధించిన శిక్ష సర్వ విధాలుగా ధర్మమే అని తెలియచేస్తూ ఉన్నాడు. శ్రీరామచంద్రుడు అంటూ ఉన్నాడు వాలితో, ఓ వానరా వాలి, ఆచారమును గురించి, లోకాచారమును గురించి మనువు చెప్పినటువంటి 2 శ్లోకాలు చెబుతున్నాను విను. శ్రూయతే మనునా గీతౌ శ్లోకౌ చారిత్రవత్సలౌ. ఆ మనువు చెప్పినటువంటి ఈ శ్లోకాలను విని మన పూర్వులందరూ కూడా ఆ రకంగానే ఆచరించారు. ఆ శ్లోకాలను ఇప్పుడు నేను చెబుతున్నాను విను. అందులో మొదటి శ్లోకం ఈ రకంగా ఉంది. రాజభిః ధృత దండాస్తు కృత్వా పాపాని మానవాః నిర్మలాః స్వర్గం ఆయాంతి సంతః సుకృతినో యథా. దీని అర్థమేమిటో తెలుసా వాలి? మానవులు పాపాలు చేసి దానికి తగినటువంటి దండన శిక్ష రాజు వల్ల పొంది ఆ పాపము తొలగి పుణ్యపురుషులై స్వర్గానికి వెడతారు అని శ్లోకానికి అర్థం. ఇక ఇంకొక శ్లోకం చెబుతున్నాను విను. శాసనాద్వా విమోక్షాద్వా స్థేనః స్థేయాత్ విముచ్యతే రాజాత్వశాసన్ పాపస్య తదవాప్నోతి కిల్బిషం. వాలి, ఈ శ్లోకం అర్థం ఏంటో తెలుసునా? రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.